వెల్కమ్ టు హన్స్ ఇండియా స్టార్టప్ స్టోరీస్. ఈరోజు మన మధ్యలో ఒక అద్భుతమైన CEO ఫ్రమ్ స్టార్టప్ కాల్డ్ మారూట్ డ్రోన్స్. One of the leading manufacturers of drones is there with us. So welcome Prem. So and today I had the opportunity and the privilege to interview Prem and share his stories with the audience and see how he has actually built a great ecosystem for drones manufacturing. So manam inga alasyanga lekunda let's jump into the interview. So welcome Prem to Hans India Startup Stories. So I request you to kindly share your journey about how did you start this Maroot Drones. What was the objective behind the Maroot Drones company మీరు స్టార్ట్ చేయడం? What was the background? థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ హన్స్ ఇండియా. నా పేరు ప్రేమ్ కుమార్, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ మారూట్ డ్రోన్స్ అండి. యాక్చువల్లీ ఏంటంటే మేము ఇంజనీర్స్ అండి, ముగ్గురం స్టార్ట్ చేసాం మారూత్ని. నా పేరు ప్రేమ్, సూరజ్ అండ్ సాయి, ముగ్గురం IITలో బ్యాచ్మేట్స్ అండి. సో మేము ఎప్పుడైతే మా జర్నీ స్టార్ట్ అయింది డెంగ్యూ మలేరియా తోటి. ఇప్పుడు ఎక్కువ మీరు అగ్రికల్చర్ చూస్తుంటారు. అంటే మేము చూసినంత వరకు ఏంటంటే అగ్రికల్చర్లో మనం చూస్తే ఎవ్రీడే మన తినే ఫుడ్ అది ఆల్మోస్ట్ పాయిజన్ లాగా ఉంది. సో దాంట్లో మేము చూసినంత వరకు ఎక్కువ కెమికల్ కలుస్తుంది. ఆ కెమికల్ మేము చూసినంత వరకు అయితే చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది, తినే వాళ్ళకే ప్రాబ్లం ఉంది. కానీ టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుందని మమ్మల్ని మొబైల్ ఫోన్ కానీ ఇంటర్నెట్ చూసాం. టెక్నాలజీ వల్ల చాలా షిఫ్ట్ వచ్చింది, సింప్లిఫై అయింది. కొన్ని రోజులు పట్టేది ఇప్పుడు కొన్ని సెకండ్లో కూడా మాట్లాడగలుగుతున్నాం, అంత షిఫ్ట్ చూసాము. అలానే డ్రోన్ అనే టెక్నాలజీ వల్ల చాలా డిఫరెన్స్ వస్తుందని మనకు అర్థమైంది, చాలా లిటరేచర్ చదివాం. సో మేజర్లీ మేము ఈ ఫోకస్ ఎందుకు పెట్టుకున్నాము అని అంటే క్యాన్సర్ ట్రైన్ అని కానీ లేకపోతే ఈ యవత్మాల్లో జరిగిన ఇష్యూ చూశాక మనకు అనిపించింది ఏంటంటే డ్రోన్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సెకండ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఎంత సంపాదించినా ఎంత పని చేసినా అల్టిమేట్లీ మనం తినే ఫుడ్ లేకపోతే హెల్త్ అనేది ఇంపార్టెంట్. సో గత 5 సంవత్సరాల నుంచి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. ఇండియాలో డ్రోన్స్ అనేది కొత్తది. అంటే మేము స్టార్ట్ చేసినప్పటికీ అప్పటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డ్రోన్ అనేది చాలామందికి తెలియదు. సో మనము హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసాం కంపెనీ. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనము డెంగ్యూ మలేరియా తగ్గించడానికి కోసం స్టార్ట్ చేసి ఇవాళ ఒక 5 డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తున్నాము. సో ఇది మన టెక్నాలజీ కొత్తది, డ్రోన్స్ అనేది కొత్తది. కాబట్టి 2021లో రెగ్యులేషన్ అనేది స్టార్ట్ అయింది. 2022లో దీనికి సర్టిఫికేషన్, అంటే మనమైతే ఆటోమొబైల్ 2 వీలర్ 3 వీలర్ ఎలా కొంటామో అలా ఒక డ్రోన్స్ కూడా కొనొచ్చు, వాడొచ్చు అనేది సర్టిఫికేషన్స్ అన్ని క్లియరెన్సెస్ వచ్చాయి ఇండియాలో. సో మారూట్ డ్రోన్స్ అనేది ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో కూడా తెలియడానికి కారణం ఒక 5 అప్లికేషన్స్ అండి. సో మనము డెంగ్యూ మలేరియాతో స్టార్ట్ చేసామండి. ఇదే హైదరాబాద్లో ఒక మోర్ దెన్ 20,000 డెంగ్యూ కేసెస్, 18,000 మలేరియా కేసెస్ ఉన్నది. దాన్ని లెస్ దెన్ 400 నెక్స్ట్ టైం 500కి తీసుకొచ్చాము. సో అన్ని లేక్స్ మూసి అన్ని మన హ్యాండ్ ఓవర్లో లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. అలా డెంగ్యూ మలేరియాతో స్టార్ట్ అయ్యి తర్వాత ఎఫారెస్టేషన్ మీరు చూసుంటారు. రానా గారు మా అంబాసిడర్ అండి ఎఫారెస్టేషన్కి. మనము సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ ట్రైబల్స్ వాళ్ళతోటి సీడ్ బాల్స్ తయారు చేసి డ్రోన్ తోటి ఎక్కడైతే డిఫారెస్టెడ్ ఏరియా, ఎక్కడైతే చెట్లు లేని ప్రదేశాల్లో డ్రోన్తో మనం ప్లాంటేషన్ చేసి దానికి ఒక డాష్ బోర్డ్ ఇస్తున్నాము. ఇట్లా మనము ఈ యూజ్ కేసెస్ అరౌండ్ 7 స్టేట్స్కి తీసుకెళ్ళగలిగాం ఇప్పుడు. సో మూడోది మెడికల్ డెలివరీ అనేది మీరు చూసుంటారు వికారాబాద్లో పెద్ద లెవెల్లో చేశాము. వికారాబాద్ నుంచి కొడంగల్ వరకు పంపించగలిగాము ఒక 45 కిలోమీటర్స్కి. సో దాంట్లో బ్లడ్, వ్యాక్సిన్, డయాగ్నోస్టిక్ శాంపిల్స్ మన అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి PSCs CHCస్కి పంపించామండి. అక్కడ నుంచి బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ఇవన్నీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తీసుకురాగలిగాము. సో అలా 3 అప్లికేషన్స్ చేసాము. 4వది మనం అగ్రికల్చర్లో మనం ఎక్కువ చేసాము. సైంటిఫిక్ వ్యాలిడేషన్స్ కూడా చేసాము. ఇవాళ మీరు డ్రోన్స్ అనేది చూడగలుగుతున్నారు కదా అగ్రికల్చర్లో. పిచికారీ స్ప్రే చేయడం కానీ లేకపోతే మన ఫర్టిలైజర్స్ వేయడం కానీ ఇలాంటి డ్రోన్స్ చూసారు కదా. ఇవన్నీ
ఇవాళ వాడడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ మనం అనమాట. దానికి తగ్గట్టు సైంటిఫిక్ వాలిడేషన్స్ ఇవన్నీ యూనివర్సిటీతో, ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో వర్క్ చేసి దాని సైంటిఫిక్ వాలిడేషన్స్ అన్ని SOPs అన్ని ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా సబ్మిట్ చేసి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ ఇవాళ డ్రోన్స్ అనేది అగ్రికల్చర్లో వాడగలుగుతున్నారు. సో ఇలా ఒక 5 అప్లికేషన్స్ మనం చేయగలిగాము ఇండియాలో. సో దానివల్ల మనకి డైలీ ఈ డ్రోన్స్ అనేది మీరు వింటున్నారు, చూస్తున్నారు. ఓ థ్యాంక్ యూ. సో ఈ మల్టీ యూటిలిటీ డ్రోన్ మోడల్ మీరు స్టార్ట్ చేసి చాలా హెల్ప్ఫుల్గా యూఆర్ హెల్పింగ్ ది ఎంటైర్ ఈకోసిస్టమ్. సో ఈ స్టార్టప్స్కి మీ ఐడియల్స్ అంటే ఈ కోర్ వాల్యూస్ ఏంటి? ఇట్లా హైటెక్ కంపెనీ, బికాజ్ ఇట్స్ ఎ న్యూ డొమైన్, చాలా మందికి రెగ్యులేషన్స్ యాజ్ యూ సెడ్ ఇంకా రాలేదు, ఇంకా నడుస్తున్నాయి. సో వీఆర్ సీయింగ్ BLI కూడా వస్తుంది ఫీల్డ్లో. సో ఈ యాజ్ ఎ స్టార్టప్ ఈ కోర్ వాల్యూస్, వాట్ ఆర్ ద కోర్ వాల్యూస్ ఫర్ రన్నింగ్ సచ్ ఎ హైటెక్ కంపెనీ అండ్ సచ్ ఎ యంగ్ ఏజ్ యూ హ్యావ్ అటైన్డ్ దిస్ స్టేచర్? సో దాని గురించి కొంచెం ఆడియన్స్కి చెప్తారు. సో మనం డే 1 రోజే ఒకటి ఫిక్స్ అయ్యామండి. ఏంటంటే మనము కంపెనీ స్టార్ట్ చేసింది కూడా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో మన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ కనపడుతుంటాయి డైలీ. సో మనం ఏం చేస్తామంటే ప్రతిసారి వేరే వాళ్ళు చేస్తే దాన్ని కొందామో లేకపోతే వాళ్ళకి చెప్పి చేయించుదామో అని చెప్పి వెయిట్ చేస్తుంటాం. సో అలా ఇట్లా అంటే డెంగ్యూ మలేరియా గత 70 సంవత్సరాల నుంచి ఉంది. దానికి మనం కూడా ఏంటంటే ఎప్పుడైనా ఆగస్ట్ సెప్టెంబర్లో మనం మిగతా వాళ్ళకి చెప్తాము ఏంటంటే అరే మీద ఇట్లా దోమలు ఉన్నాయి లేదా డెంగ్యూ వచ్చింది ఇలా అని చెప్తారు. సో మేమేమనుకున్నామంటే మనం వాళ్ళలాగా వెయిట్ చేయడం ఎందుకు, మనమే ముందుకు వచ్చి చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఫస్ట్ దాని తర్వాత మనము ఏంటంటే ఒకటి అనుకున్నాం ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఏదైనా చేసినా ఒక ప్రాబ్లం అడ్రస్ చేయాలి ఫస్ట్. దానికి టెక్నాలజీ తోటి ఉండాలి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ని ఇప్పుడు తెలంగాణలో సాల్వ్ చేస్తే సేమ్ ప్రాబ్లం నాకు అస్సాంలో ఉండొచ్చు, కేరళలో ఉండొచ్చు, ఆఫ్రికాలో కూడా ఉండొచ్చు. ఒక టెక్నాలజీ తోటి ఉంటే ఏంటంటే స్కేల్ చేయడం అన్నా దాన్ని తీసుకెళ్ళడం అన్నా సింప్లిఫై అవుతుంది. సో అందుకోసమే ఫస్ట్ థింగ్ మనం ఏమనుకున్నామంటే ఒక ప్రాబ్లమ్స్ ఉండాలి, దాన్ని సాల్వ్ చేయగలగాలి మనము. అది టెక్నాలజీ త్రూ ఉంటేనే మనం ఆ స్పేస్లో ఉందామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. సో మేము స్టార్ట్ చేసినప్పటికీ అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు రిఫారెస్టేషన్ అనేది ప్రాబ్లం అందరికీ తెలుసు. కాబట్టి మీరు చూస్తే ఎవ్రీ ఇయర్ లక్షల్లో కోట్లలో ప్లాంటేషన్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ అదే చేస్తూ ఉన్నారు. మళ్ళీ చూస్తే మెడికల్ డెలివరీ ప్రాబ్లం అనేది తెలుసా, ఎన్ని అంబులెన్సెస్ ఉన్నా ఎంత ఉన్నా కూడా ఇప్పటికీ చాలామంది డెత్స్ బికాస్ ఆఫ్ ఆ మెడిసిన్స్ టైంకి దొరకకపోవడం చనిపోతున్నారు. అలా డెంగ్యూ మలేరియా లేకపోతే అలానే అగ్రికల్చర్లో చూస్తే ఇప్పుడు ప్రతి ఇద్దరిలో ప్రతి ముగ్గురులో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. బికాజ్ వాళ్ళు స్ప్రే చేసేటప్పుడు వాళ్ళ మీద పడుతుంది, అదే ఎన్విరాన్మెంట్ తింటున్నారు, నీళ్ళు తాగుతున్నారు. అండ్ ఏజింగ్ అంటే ఇప్పుడు రైతుల్లో కూడా ఏజింగ్ ఆల్మోస్ట్ 45-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళే చేస్తున్నారు. యంగర్ నా ఏజ్ ఉన్న వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకనంటే అంత కష్టమైన పని చేయలేరు. సో అలా ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసాక మనం అనుకుంటే ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తుండాలి, ఆ ప్రాబ్లమ్ని టెక్నాలజీ త్రూ చేస్తుండాలి అనేది ఉద్దేశంతో స్టార్ట్ చేశాం మారుత్ డ్రోన్స్ అని. ఓకే, సో ప్రేమ్, ఐ థింక్ యూ జస్ట్ మెన్షన్ దట్ అ స్టార్ట్అప్ begins with a problem statement. So that was your first hurdle that you have passed. Now ఇప్పుడు మాకు ఆడియన్స్కి ఇంకా కొత్త స్టార్టప్స్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు అ పర్టికులర్ ఏరియా డొమైన్లో ఈ ఫస్ట్ ప్రోటోటైపు, డిజైనింగ్ స్టేజ్, మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెట్, ఈ జర్నీ గురించి కొంచెము ఆడియన్స్ని చెప్తే చాలా ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. బికాస్ యాజ్ దిస్ ఇస్ అ న్యూ నిష్ ఏరియా, so what were the milestones which you had faced or hurdles which you had come across? And currently, what is the state of drone manufacturing in India? అంటే ఇప్పుడు చాలా ఇండిజినైజేషన్, మేక్ ఇన్ ఇండియా కన్నా అది అవుతుందా? ఇన్ హౌస్ చాలా పార్ట్స్ చేస్తున్నారా, ఆర్ ఇట్స్ బీన్ స్టిల్ ఇంపోర్టెడ్? సో వాట్ ఈస్ ది కరెంట్ స్టేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద ప్రాసెసెస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్ నౌ? సో చాలామంది స్టార్టప్స్ చేస్తున్నారు. అండ్ చాలా వరకు ఏంటంటే మేము చూసినంత వరకు ఏంటంటే ఒక ప్రోడక్ట్ చేశారు, అదే ప్రోడక్ట్ మళ్ళీ చేద్దాము అనే ఉద్దేశంతో చూస్తుంటారు. కానీ మేము ఫస్ట్ నుంచి ఏమనుకున్నామనంటే ప్రోడక్ట్ అనేది లేదు. ఒక ప్రోడక్ట్ అంటే ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి తగ్గట్టు ప్రోడక్ట్ అనేది లేదు మార్కెట్లో. సో దానికి మనకి ఏంటంటే ఒక ప్రాబ్లం ఎంచుకొని దానికి కావాల్సిన సాఫ్ట్వేరు, హార్డ్వేరు, దానికి కావాల్సిన అన్నీ కూడా మనం బిల్డ్ చేసాం. సో అందుకోసం చూస్తే మన ప్రతి ప్రోడక్ట్ ఆ అప్లికేషన్కి కస్టమైజ్గా బిల్డ్ చేయబడింది, మీకు డైరెక్ట్గా మార్కెట్లో దొరకదు. అంటే కాబట్టి మనం ఏం చేసామంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి కావాల్సినది, అది హార్డ్వేర్ తరఫున డ్రోన్ అనుకున్నా, మళ్ళీ డ్రోన్ ప్లస్ IoT అనుకున్నా, దానికి తగ్గట్టు సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ అనుకున్నా, ఇవన్నీ కూడా మనము స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయబడింది. సో మీరు ఇప్పుడు డ్రోన్స్ అనేది చూస్తే
మీరు గత 2 సంవత్సరాలను చూస్తే చాలా వినుంటారు డ్రోన్స్ అనేది. ప్రైమ్ మినిస్టర్ గారు చాలా పుష్ చేస్తున్నారు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ చాలా పుష్ చేస్తున్నాయి, ఈవెన్ చాలా వరకు మీరు ప్రతి ఇద్దరిలో ముగ్గురులో డ్రోన్ అనేది బాగా వింటున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మన సో ఈ డ్రోన్స్ అనేది ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మన మెడికల్ డెలివరీ చూస్తే కొన్ని గంటల్లో తీసుకునే పని మినిట్స్లో అవుతుందండి. అంటే 3-4 గంటలు తీసుకునేది ఒక 30 నిమిషాలు 40 నిమిషాల్లో అయిపోతుంది. అంటే ఒక ప్రాణాలు సేవ్ చేయగలుగుతున్నాం కరెక్ట్ టైంలో వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల. లేకపోతే మనం ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఓవర్ ది ఇయర్స్ నుంచి ఉన్నాయి, అన్నీ కూడా చాలా తక్కువ టైంలో అవుతున్నాయి, మనీ తక్కువ అవుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో అట్లా మీకు చూస్తే చాలా అప్లికేషన్స్ చూస్తుంటారు. సో డ్రోన్స్ అనేది ఇండియాలో ఎప్పటి నుంచో ఉన్నాయండి. అంటే మన డిఫెన్స్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు. మీరు రెగ్యులర్గా వినుంటారు, ఇజ్రాయెల్ నుంచి సమ్ డ్రోన్ కొన్నాము, లేకపోతే రఫేల్ ఇలా కొన్నాము, ఇలా చాలా వింటుంటారు. సో మనం ఏం చేసామని అంటే మనం సివిలియన్ స్పేస్ చూసుకున్నాం. అంటే మేజర్లీ నాన్ డిఫెన్స్ స్పేస్లో మనం పనిచేస్తున్నాం అట్ ప్రెసెంట్. ఆ నాన్ డిఫెన్స్ స్పేస్లో కూడా ఎక్కువ మాత్రం మనము ఈ పబ్లిక్ హెల్త్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, రిఫారెస్టేషన్ కానీ ఇలాంటి స్పేస్లో పనిచేసాం. సో మీరు చూస్తే మన ప్రతి యూజ్ కేసు ఒక ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ కేవలం తెలంగాణలో కాదు, అదే ప్రాబ్లమ్ని మనం అరుణాచల్ ప్రదేశ్ అయినా కానీ, అస్సాం అయినా కానీ, కేరళ అయినా కానీ అలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతున్నాం అదే హార్డ్వేర్ సాఫ్ట్వేర్తో కూడింది. సో మనం ఇప్పుడు చూస్తే మనము ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దాని ప్రాబ్లమ్ని చాలా డెప్త్గా వెళ్ళగలిగాం. అంటే మీరు చూస్తే అగ్రికల్చర్ అనే ఒక దాంట్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే, మీరు ఇవాళ చూస్తే పిచికారీ స్ప్రేయింగ్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇంతకుముందు నాక్ స్ప్రేయర్స్ అని చేతులతో చేయడం కానీ, లేకపోతే తర్వాత మామూలుగా రోబోటిక్ స్ప్రేయర్స్ అని, లేకపోతే మన ట్రాక్టర్ మౌంట్ స్ప్రేయర్స్ అని ఇలా చాలా చేస్తున్నారు. సో దాంట్లోనే మనం డ్రోన్ తోటి ఎలా స్టార్ట్ చేసామని అంటే, మీరు ఇప్పటికీ కూడా వచ్చేసి గూగుల్లో క్యాన్సర్ ట్రైన్ అని కొడితే ప్రతిరోజు ఒక ట్రైను పంజాబ్ నుంచి రాజస్థాన్ వెళ్తుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తుంది. దాంట్లో 90% మన రైతులు క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు. అది చూసిన తర్వాత ఏంటంటే అది ఒకటి పంజాబ్ రాజస్థానే కాదు, ప్రతి విలేజ్ ప్రతి జిల్లాల్లో మనం చూస్తే ప్రతి ముగ్గురులో వ్యవసాయంలో ఉన్న ప్రతి రైతు వాళ్ళ 40-50 సంవత్సరాల్లో క్యాన్సర్ ప్రోన్ అవుతున్నారు. సో అది ఫస్ట్ మేము ఇన్సిడెంట్లకు చూసుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. దాని తర్వాత 2018లో మీరు యవత్మాల్ అనే ప్లేస్ మహారాష్ట్రలో మాన్యువల్గా స్ప్రే చేస్తుంటే కరెంట్ విండ్ బ్లో అయింది. అది ఒక 4-5 విలేజెస్ మీదకి వెళ్ళాక ఒక చాలా వేల మందికి ఎఫెక్ట్ అయింది. సో అప్పుడు చూసాము ఏంటంటే ఏదైతే స్ప్రేయింగ్ మాన్యువల్గా చేస్తున్నారో దానికి డైరెక్ట్ యాక్సెస్ ఉండడం వల్ల రైతులకి ఈ క్యాన్సర్ హెల్త్ హజార్డ్ అనేది బాగా అవుతుంది. సెకండ్ ఏంటంటే మీరు చూస్తుంటే లేబర్ షార్టేజ్ అనేది చాలా ఉంది. సో ఇవాళ పంటల్లో ఏంటంటే మీరు పెస్ట్ డిసీజ్ ఉంటే స్ప్రే చేయడం మ్యాండేటరీ. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ అప్పటికే మనం ఏంటంటే డెంగ్యూ మలేరియా సాల్వ్ చేయడానికి డ్రోన్ బిల్డ్ చేసాము. సో దాన్ని కొంచెం కస్టమైజ్ చేసి, దానికి కొంచెం టెక్నాలజీ కస్టమైజ్ చేసి ఈ స్ప్రేయింగ్ అనేది స్టార్ట్ చేసాం. కానీ డే 1 రోజు ఎప్పుడైతే స్ప్రేయింగ్ 2018-2019లో స్టార్ట్ చేసినప్పుడు మెడికల్లో అయినా అగ్రికల్చర్లో అయినా సైంటిఫిక్ వాలిడేషన్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఒక గాల్లో స్ప్రే చేస్తున్నప్పుడు అది నా పంటలో పడుతుందా, పక్కోళ్ళ పంటలో పడుతుందా, లేకపోతే అది ఏ హైట్లో స్ప్రే చేయాలి, ఎన్నిసార్లు స్ప్రే చేయాలి, నేను స్ప్రే చేయడం వల్ల ఏమైనా ఫ్లోరాఫోనా నీళ్ళకైనా భూమి మీద అయినా ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా, 100 లీటర్లు వేస్తున్నారు, డ్రోన్తో ఎన్ని లీటర్లు వేయాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మాకే ఉండేవి. నిజంగా మనం రైతులకు హెల్ప్ చేస్తున్నామా డ్రోన్ టెక్నాలజీ తోటి అనే ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేసి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తోటి మనం ఒక 7 పంటలు తీసుకున్నాం. 7 పంటల్లో ఒకటి ఏంటంటే ప్యాడీ నల్గొండలో, కాటన్ వరంగల్లో, రెడ్ గ్రామ్ 6 ఫీట్ పైన ఉంటుంది అది తాండూరులో, ఇలా డిఫరెంట్ క్రాప్స్ తీసుకొని మనం ఏంటంటే 2018 నుంచి 2021 వరకు ఈ సైంటిఫిక్ ట్రయల్స్ చేసాం. 2 సైంటిఫిక్ ఇయర్స్ అంతా చేసిన తర్వాత మనకి చాలా విషయాలు తెలిసాయి. అంటే 100 లీటర్లు వేసేది ఎకరానికి 10 లీటర్తో సరిపోతుంది అనమాట. వాళ్ళు 4-5 గంటలు ఒక 4-5 మంది చేసే పని ఇది ఒక్క డ్రోను 10 నిమిషాల్లో చేస్తుంది. సో అలా అన్ని డేటా చూశాక మనం ఏం చేసామనంటే దీన్ని కొంచెం మార్కెట్ వరకు తీసుకెళ్ళడానికి అదే టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా పుష్ ఇస్తుంది డ్రోన్స్ అనేది. సో ఐసీఆర్ వాళ్ళు చాలా వరకు మనం చేసిన రీసెర్చ్ అంతా అర్థం చేసుకొని వాళ్ళు కూడా ఏంటంటే ఊర్లలో ఈ 10th క్లాస్ చదివిన వాళ్ళకి, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి, లేకపోతే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్రాక్టర్ నడిపే వాళ్ళు, లేకపోతే హార్వెస్ట్ మిషన్ నడిపే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇంకా బెటర్ ఆపర్చునిటీ వచ్చేలాగా ఉంది ఈ టెక్నాలజీ అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం కానీ, సబ్సిడీస్ ఇవ్వడం కానీ,
ఎక్కువ ఈ డ్రోన్స్ అనేది ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇవాళ ఏంటంటే నిజంగా ఇవాళ డ్రోన్స్ వాడాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది. తర్వాత ప్రతి స్టేట్ గవర్నమెంట్ 40-50% సబ్సిడీ ఇస్తుంది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ లైక్ ప్రధాన్ మంత్రి యోజన స్కీమ్ కానీ లేకపోతే ఏబీసీ అని ఇలా ఒక 40% సబ్సిడీ 20 లక్షల వరకు ఇస్తుంది. అండ్ ఏఐఎఫ్ తోటి 2 కోట్ల వరకు సబ్సిడీ లోన్స్ ఇస్తున్నారు, నాన్ కొలాటరల్ లోన్స్ ఇస్తున్నారు. సో ఈ డ్రోన్ అనే టెక్నాలజీ ఎలా అయితే మీరు ఆటోమొబైల్ 2 వీలర్ 3 వీలర్స్ తీసుకుంటున్నారో అలానే ఈ డ్రోన్స్ కూడా తీసుకోగలుగుతారు ఇవాళ. సో థ్యాంక్ యూ ప్రేమ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ తెలంగాణ స్టేట్ సక్సెస్ స్టోరీస్ మేము విన్నాము, లైక్ హౌ యు ఆర్ యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫీల్డ్స్ అండ్ స్ప్రేయింగ్ యువర్ ఫర్టిలైజర్స్. సో దీన్ ఇఫ్ ఎక్సెప్ట్ ఫ్రమ్ తెలంగాణ, వాట్ ఆర్ ద అదర్ స్టేట్స్ మీరు సక్సెస్ స్టోరీస్ అక్కడ ఏం చేశారు, అది కూడా ఆడియన్స్కి కొంచెం చెప్తే we will also understand and learn like how you are going beyond Telangana and other jurisdictions. So if you can kindly tell what are the success stories in other states which Marut drones have serviced. సో 2018 నుంచి మనం స్టార్ట్ చేసేప్పుడు మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం ఏంటంటే మనం చేసే పని తెలంగాణ వరకే ఉండకూడదు అని చెప్పేసి మనం ఏం చేసామనంటే ప్యారలల్లీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, హర్యానా ఇలాంటి రీజన్లో వర్క్ స్టార్ట్ చేసాం 2018 నుంచి. సో మనం ఇక్కడైతే రైతులకు చేసి చూపిస్తున్నామో సేమ్ ఇలాంటి ఎఫెక్ట్ హర్యానాలో ఉంటుందా, మధ్యప్రదేశ్లో ఉంటుందా, మహారాష్ట్రలో ఉంటుందా అని చెప్పేసి మనము 150,000 ఎకరాలు టెస్ట్ చేసాం ఈ డ్రోన్స్ ఇవన్నీ స్ప్రేయింగ్ చేసిన తర్వాత సర్టిఫికేషన్స్ వచ్చిన తర్వాత ఇవాళ మేము ఒక 12 రాష్ట్రాల్లో ఈ డ్రోన్లు అనేది ఇవ్వగలుగుతున్నాము ఇవాళ. సో హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో మన డ్రోన్స్ వాడుతున్నారు. సో మనం ఏంటంటే ఇవాళ మన డ్రోన్స్ని అమ్మడమే కాకుండా ఆఫ్టర్ సేల్స్ అంటే మనము అర్థం చేసుకునేంత వరకు ఏంటంటే ఇది అమ్మిన తర్వాత కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఎలా అంటే దానికి సర్వీసింగ్ ఇవ్వడం. సో మనం ఏం చేస్తున్నామంటే డ్రోన్ అమ్మిన తర్వాత ఫస్ట్ ఇయర్ 4 సార్లు క్వార్టర్లీ ఒకసారి సర్వీస్ ఫ్రీ ఆన్ సైట్ ఇస్తున్నాం. మీకు అమ్మిన ప్లేస్కే వచ్చి దాన్ని సర్వీసింగ్ చేసి దాన్ని ఎలా వాడాలని నేర్పించి వస్తారు మా వాళ్ళు. సో అలా ఎందుకంటే కొత్త టెక్నాలజీ కాబట్టి ఫస్ట్ టైం తీసుకుంటున్నారు కాబట్టి మేము వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అనేది అన్ని వేళ సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. సో మేము ఫస్ట్ నుంచి ఏంటంటే ఇది ఒక అప్లికేషన్ స్ప్రేతో స్టార్ట్ అయింది. కానీ మీరు ప్రతి రైతు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే చాలా యూస్ఫుల్ ఎక్విప్మెంట్ తనకి ఇప్పటివరకు ట్రాక్టర్, ఎలా అయితే ట్రాక్టరు సంవత్సరం అంతా హెల్ప్ అవుతుంది స్ప్రేయింగ్ కానీ, వీడింగ్ కానీ, లేకపోతే క్యారింగ్ కానీ ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ చేస్తుంది కదా, అలానే డ్రోన్ తోటి మనము 6 డిఫరెంట్ అప్లికేషన్స్ చేయగలిగాము ఇవాళ. సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ స్ప్రే, తర్వాత గ్రాన్యులర్స్ ఫర్టిలైజర్స్ గ్రాన్యులర్స్ వేయడం కానీ, తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా అయితే మనము నాటేస్తామో అలానే రైస్ ప్యాడీలో అలానే డ్రోన్ తోటి నాటేయడం కానీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం, అది వెట్ డైరెక్ట్ సీడింగ్ అంటాం దాన్ని. తర్వాత పాలినేషన్, అలా థర్మల్ ఫాగింగ్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ మనం డ్రోన్తో చేయగలుగుతున్నాం. సో ఇవి ట్రాక్టర్ లాగానే ఏరియల్ ట్రాక్టర్స్ లాగా చూస్తున్నారు. సో అందుకోసం మనం ప్రోడక్ట్ నేమ్ AG365 పెట్టాం. 365 రోజులు దీన్ని వాడేటట్టు చూడాలి. ఆ మల్టీ యూటిలిటీ లాగా చూస్తేనే దీన్ని ఒక 6 నుంచి 8 నెలల్లో వాళ్ళు పెట్టిన ఖర్చు బయటకు వచ్చి వాళ్ళు నెల వాళ్ళు సేవ్ చేయగలుగుతున్నారు. సో ఆ ఉద్దేశంతో చూస్తున్నాము. సో ఎక్కువగా మనకి నార్త్ స్టేట్స్ బాగా ఎక్కువ వాడుతున్నారు బికాజ్ టెక్నాలజీ అడాప్షన్ ఫాస్ట్గా నార్త్ నుంచి సౌత్ వస్తుంది. మనకి సౌత్లో ఎక్కువ డ్రోన్ సర్వీస్ మనం ఏం చేసామనంటే రైతులకు ఇవ్వకుండా సర్వీస్ ప్రొవైడర్స్ అంటే మనకి ఎలాతో 4-5 డ్రోన్లు కొని వాళ్ళు రైతులకి సర్వీస్ ఇస్తున్నారు. ఎకరానికి 500 నుంచి 600 రూపాయలు అని స్ప్రేకి ఇలా పే చేసేటట్టు సర్వీస్ ప్రొవైడర్స్ ఎక్కువ మనకి సౌత్లో వస్తున్నారు. ఎక్కువ నార్త్లో కొంటున్నారు, సౌత్లో ఎక్కువ డ్రోన్ యాజ్ అ సర్వీస్ లాగా వాడుతున్నారు. So this shift of ownership versus using it on lease as aggregators, the south lo chala is prachalitga undi. That is what you are trying to say. So second thing is now ippudu Marut drones kinda if you want to save the customer, like suppose products unnai, suppose any as a startup like you started with customized based me problem statement valla you make a hardware come software a device and that which we are seeing here. But generally if I ask you like what are your products today under the Marut drones banner lo, and then what to tell a customer or any layman, see I have these kind of drones 1 2 3, so dan గురించి కొంచెం చెప్పగలుగుతారు సార్? సో మన దగ్గర 5 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మనకు అగ్రికల్చర్లో స్ప్రేయింగ్ డ్రోన్స్,
లేకపోతే అగ్రికల్చర్ మనకు ఫర్టిలైజర్స్ గ్రాన్యులర్స్ చేసే డ్రోన్స్ అండ్ అగ్రికల్చర్ డ్రోన్ ఉన్నాయి మన దగ్గర. సో దాంట్లో ఒక 25 కేజీల నుంచి 30 కేజీల వరకు ఉండే డ్రోన్స్ ఉన్నాయి మన దగ్గర అగ్రికల్చర్లో. నెక్స్ట్ మనకి ప్లాంటేషన్, రీఫారెస్టేషన్, ప్లాంటేషన్ చేసే డ్రోన్స్, సీడ్ కాప్టర్ అంటాం మేము. దాన్ని ఆల్మోస్ట్ ఒక 7 స్టేట్స్లో వాడుతున్నారు ఇప్పుడు. మూడోది మన దగ్గర మెడికల్ డెలివరీ డ్రోన్స్ ఉన్నాయి. ఒక 20 కేజీల వరకు 45-50 కిలోమీటర్స్ తీసుకెళ్లే డ్రోన్స్ మన దగ్గర మెడికల్ డెలివరీస్ ఉన్నాయి. నాలుగోది మన దగ్గర సర్వేలెన్స్ డ్రోన్స్ ఉన్నాయి. సో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కానీ 200-300 మీటర్ల హైట్ నుంచి మొత్తం 10-15 కిలోమీటర్లు మానిటర్ చేసే సర్వేలెన్స్ డ్రోన్స్ ఉన్నాయి. నాలుగోది మన దగ్గర ఏంటంటే కస్టమ్ డ్రోన్స్. మేజర్లీ ఇప్పుడు రీసెంట్గా విని ఉంటారు, NMDC, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ ది కార్పొరేషన్ వాళ్ళు ఈ ఖనిజాలు వెతకడానికి కోసం డ్రోన్స్ అనేది మనం బిల్డ్ చేసి ఇచ్చాం. సో అట్లా కస్టమైజ్ డ్రోన్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇలా మన దగ్గర ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రోన్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఎక్కువ మటుకు గవర్నమెంట్ కస్టమర్ లాగా ఉన్నారు ఇప్పుడు. అగ్రికల్చర్ అనేది ఫస్ట్ సెక్టర్ ఎక్కడైతే మనకి ఒక 5 రకాల పీపుల్ కొంటున్నారు. మనకి ఏంటంటే ప్రతి అన్ఎంప్లాయిడ్ అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్ అంటాము. దాంట్లో ఏంటంటే ట్రాక్టర్ నడిపే వాళ్ళు, ఆటో నడిపే వాళ్ళు, లేకపోతే హార్వెస్ట్ మెషిన్ నడిపే వాళ్ళు, లేకపోతే అగ్రి గ్రాడ్యుయేట్స్, ఇలాంటి వాళ్ళు లోన్ తీసుకుని ఇవాళ 10 లక్షల రూపాయల లోను నాన్ కొలాటరల్ 6% ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి వస్తుంది. 15-20 రోజులు లోన్ ఇస్తున్నారు, ప్రతి బ్యాంక్ ఇస్తుంది. దానివల్ల చాలామంది డ్రోన్స్ కొని ఊర్లలో రైతులతో పనిచేస్తున్నారు. నెక్స్ట్ మనకి సర్వీస్ ప్రొవైడర్స్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పెస్టిసైడ్ షాప్ అతను, లేకపోతే ఎగ్జిస్టింగ్ ది ట్రాక్టర్ అమ్మే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు 2 కోట్ల వరకు AIF at 6% ఇంట్రెస్ట్ మీద లోన్ తీసుకొని వాళ్ళు 5-10 డ్రోన్లు కొని ఊళ్ళో రైతులకి సర్వీస్ లాగా చేస్తున్నారు. సో మూడోది మనకి ఏంటంటే చాలా వరకు పెస్టిసైడ్ కంపెనీస్, సీడ్ కంపెనీస్, ఫార్మ్ మెషినరీ కంపెనీస్, ఇలాంటి వాళ్ళు ఈ డ్రోన్స్ అనేది ఊళ్ళలో పుష్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళ కెమికల్స్ అమ్మడానికో, లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టింగ్ డీలర్స్ని రిటైన్ చేయడానికో ఇలా. సో ఇలా మనం డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ తోటి ఈ డ్రోన్స్ అనేది రైతుల వరకు పంపించగలుగుతున్నాము ఇవాళ. సో ఇదే వేలో మనము చూస్తే 12 స్టేట్లో మనకి ఈ డ్రోన్స్ అనేది ఇవాళ అమ్ముతున్నాము, వాడుతున్నారు రైతులు. ఒక రైతు డ్రోన్ వాడిన తర్వాత మళ్ళీ మనుషులతో చేయించుకోవాలని అనుకోవట్లేదు. సో చూస్తే మల్టిపుల్ టైమ్స్ వాడుతున్నారు టెక్నాలజీ అనేది. సో వాళ్ళకి డైరెక్ట్గా కొన్ని రోజులు పట్టేది కొన్ని గంటల్లో, కొన్ని నిమిషాల్లో అవుతుంది. ప్లస్ ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి పొలంలో ఎక్కడ వెళ్ళింది డ్రోను, ఎంత కెమికల్ వేసింది, లేకపోతే ఎంత వాటర్ వాడింది, అంతా కూడా ట్రాన్స్పరెంట్గా కనపడుతుంది. సో దానివల్ల మీరు సిటీలో ఉండే ఊర్లలో ఏం జరుగుతుందో కూడా తెలుస్తుంది. సో అంత ట్రాన్స్పరెంట్గా ప్రతి లెవెల్లో ఈ డ్రోన్ని వాడగలుగుతున్నారు. ఓకే, థ్యాంక్స్ ప్రేమ్. సో నా ఇప్పుడు మేము ఇంతవరకు అర్థం చేసుకున్నాము టెక్నాలజీ గురించి. సో నా ఈ టెక్నాలజీకి ప్రాక్టీస్లో యూజ్ చేయడానికి స్కిల్లింగ్ కూడా ఇంపార్టెంట్. ఒక డ్రోన్ బికాస్ ద న్యూ టెక్నాలజీ ఇస్ దేర్, హౌ టు అడాప్ట్ ఇట్, యూజ్ ఇట్. అండ్ మీరు ఆఫ్టర్ సేల్స్ కూడా సర్వీస్ ఇస్తున్నారు, అగ్రిగేటర్స్ కూడా ఫార్మర్స్కి హెల్ప్ చేస్తున్నారు. సో రాబోయే కాలంలో వేరే వుడ్ హ్యావ్ అ లైసెన్స్ ఫర్ operating the drone. So I understand Marut Drones is giving some training also and skilling of youth for coming into this new area of startups or new ecosystem to build more skilled force. So what is your take, like Marut Drones what are the skillings you are giving to operate this, and what is the next future plan on this skilling, and also what are the employment opportunities for new youths who want to actually take it, both from little semi-skilled as well as skilled who are coming from engineering background. So what are the both career opportunities? One is the skilling and other career opportunities in drones. సో డ్రోన్స్ అనేది వాళ్ళ బాగా వాడుతున్నారు, మీకు తెలిసిందే. మీరు ప్రతిరోజు న్యూస్లో కానీ పేపర్లో కానీ అన్నింటిలో చూస్తున్నారు డ్రోన్స్ అనేది. సో మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో మేము టెక్నాలజీ బిల్డ్ చేయగలిగాము, దానికి సాల్వ్ చేయగలుగుతున్నాము. కానీ ప్రతి దగ్గర మేము ఉండలేము కదా అని చెప్పేసి మేము 2021లోనే ఫస్ట్ డ్రోన్ అకాడమీ, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ తోటి కలిసి ఒక డ్రోన్ అకాడమీ అనేది లాంచ్ చేసాము ఇక్కడ బెగిపేట్లో. సో దాని తర్వాత మేము చూసాము ఏంటంటే మాకు చాలా రాష్ట్రాల నుంచి వస్తున్నారు, అస్సాం నుంచి, మహారాష్ట్ర నుంచి, హిమాచల్ నుంచి, హైదరాబాద్ వరకు. దాని తర్వాత మేమేమనుకున్నామనంటే దీన్ని వాళ్ళ యొక్క రాష్ట్రాల్లోనే ఎస్టాబ్లిష్ చేద్దామని. ఇవాళ 1,00,000 మంది పైలట్లు అవసరం ఉంది. సో మీరు చూస్తే ఇప్పుడు ఏ కోర్స్ అయినా ఒక 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది చదివి, దాని తర్వాత ఉద్యోగం వస్తుంది. ఇక్కడ ఏమవుతుందనంటే వారం 10 రోజుల్లో నేర్చుకొని 11వ రోజు నుంచి వాళ్ళు డబ్బులు సంపాదించగలుగుతున్నారు.
సో దానివల్ల ఏంటనంటే చాలా వరకు మనం చూస్తే అగ్రి గ్రాడ్యుయేట్స్, అన్ఎంప్లాయిడ్ ఇంజనీర్స్ ఇలాంటి వాళ్ళు వాళ్ళే కాకుండా పిహెచ్డి చేసి లేకపోతే సైంటిస్ట్ లాగా ఉన్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి నేర్చుకుంటున్నారు. సో మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసాం ఈ అకాడమీ. ప్రతి రాష్ట్రంలో ఒక అకాడమీ అనేది సెటప్ చేస్తున్నాం. సో ఇవాళ మీరు ఎలా అయితే ఒక కారు ఒక బైకో తీసుకుంటే ఎలా అయితే డ్రైవింగ్ లైసెన్స్ మ్యాండేటరీయో, డ్రోన్ రూల్స్ ప్రకారంగా ప్రతి డ్రోన్ వాడాలనుకున్న వాళ్ళకి డ్రోన్ పైలట్ లైసెన్స్ అనేది మ్యాండేటరీ. సో దానికి చాలా వరకు సింప్లిఫై చేసింది గవర్నమెంట్. ఒకప్పుడు పాస్పోర్ట్ ఉంటేనే డ్రోన్ ట్రైనింగ్ చేయించేవాళ్ళు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉన్నా కూడా వాళ్ళు డ్రోన్ ట్రైనింగ్ అనేది చేసుకోగలుగుతారు. సో ఈ వారం 10 రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి 10 సంవత్సరాల లైసెన్స్ ఇవ్వబడుతుంది. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఎట్లయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందో సిమిలర్లీ ఇది పైలట్ లైసెన్స్ లాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజేషన్ మనకి ఇచ్చింది కాబట్టి మనం లైసెన్స్ ఇవ్వగలుగుతున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏం చేశారంటే చాలా వరకు ఇది కేవలం మన రూరల్ ఎంప్లాయ్మెంటే కాకుండా సెల్ఫ్ హెల్ప్ ఉమెన్. సో ప్రైమ్ మినిస్టర్ గారు మన రెడ్ ఫోర్ట్లో అనౌన్స్ చేశారు ఏంటంటే 15,000 డ్రోన్స్ సెల్ఫ్ హెల్ప్ ఉమెన్కి ఇవ్వబోతున్నాం నెక్స్ట్ 2 సంవత్సరాల్లో. డ్రోనే కాకుండా ట్రైనింగ్ కూడా. సో అందులో మేము చూస్తే లాస్ట్ 2 నెలల్లో ఒక 150 మంది సెల్ఫ్ హెల్ప్ ఉమెన్కి ట్రైన్ చేశాము. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వచ్చి వాళ్ళు నేర్చుకొని వాళ్ళంతా ఒక డ్రోన్ వాడుతున్నారు రైతులతోటి. ఎవరైతే రోజుకి 500-600 రూపాయలు సంపాదించే వాళ్ళు రోజుకి 5 నుంచి 6 వేలు సంపాదిస్తున్నారు. అంత షిఫ్ట్ ఇస్తుంది అనమాట. సో తక్కువ టైంలో నేర్చుకొని ఒక వారం 10 రోజుల తర్వాత నుంచి వాళ్ళు సంపాదించగలుగుతున్నారు ఈ టెక్నాలజీ తోటి. సో అలా ఫస్ట్ మన జర్నీ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనము ఒకటి తెలంగాణకి రిస్ట్రిక్ట్ అవ్వకుండా హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రతి స్టేట్లో మనం ఒక ట్రైనింగ్ అకాడమీ సెటప్ చేస్తున్నాము. మనం ఏంటంటే ఎగ్జిస్టింగ్ అగ్రి యూనివర్సిటీయో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి వాళ్ళతో కలిసి అకాడమీలు స్టార్ట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ప్రేమ్, మన ఏదైనా స్టార్ట్అప్ జర్నీలో కూడా యూ ఫైండ్ లాట్ ఆఫ్ పార్ట్నర్స్, అసోసియేషన్ or some kind of organization who actually help you in this journey. Every startup has that. So can you enlighten us, ee journey lo from 2019 to till date, who were your main major I would say support system or partners who has actually helped you to scale up to this level? And if you can tell that, that will be really encouraging and motivating to other startups, like whom do I partner, what are the strategies to partner, and who has actually built help you to build this kind of ecosystem slowly. So మీ పార్ట్నర్ గురించి కొంచెం చెప్తే it will be really enlightening. సో మేము డే 1 స్టార్ట్ చేసినప్పుడు మేము ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేయాలనుకుంది, ఎలా అయితే డెంగ్యూ మలేరియా తగ్గిద్దాం అనుకున్నప్పుడు మేజర్ మేము ఒక ఇంజనీర్స్, మీరు ఏమన్నా రాయమన్నా ఒక టెక్నాలజీ చేయమన్నా చేయగలుగుతాము, కానీ మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. అది ఒక సైన్స్ ప్రాబ్లం, ఒక 100 సంవత్సరాల నుంచి సాల్వ్ కాని ప్రాబ్లం ఇది. సో మేజర్లీ ఇప్పుడు మేము మీరు 5 సంవత్సరాల నుంచి మేము చేసే పని చూస్తున్నారు కదా, ఒక 100 మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎవ్రీడే మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇది చేయగలుగుతున్నాం. సో మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే చాలా వరకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మీరు ఇది చేస్తున్నారు కదా, మాకు కొంచెం మీకు తెలుసు, దీన్ని ఒకసారి కూడా చూడండి, దీన్ని కూడా నేర్చుకోండి, దీన్ని కూడా చేయండి. అట్లయితే ఫస్ట్ డెంగ్యూ మలేరియా మేము కొన్ని 100 పేపర్లు చదివాం. సో అప్పుడు మాకు ఏంటంటే రిచ్ మన రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ అని మనకి రిచ్ ఉంది. సో అక్కడ అజిత్ రత్నగిరి గారు మాకు ఏం చేశారు, ఐఐసిటీకి కనెక్ట్ చేశారు. ఐఐసిటీకి వెళ్ళినాక తెలిసింది ఏంటంటే అక్కడ ఒక 100,000 సైంటిస్టులు ఒక 100 సంవత్సరాల నుంచి నెక్స్ట్ డెంగ్యూ ఎక్కడ రాబోతుంది, నెక్స్ట్ మలేరియా ఎక్కడ రాబోతుంది అనేది సిమ్యులేషన్స్, లేకపోతే వాళ్ళకి అన్ని డేటా తెలుసు. సో అక్కడ వాళ్ళతో వర్క్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే దోమ 1000 రకాలు ఉన్నాయి, 1000 రకాల్లో ఒక 4-5 దోమలే మనకి ఇవన్నీ డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇస్తున్నాయి. వాటిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, వాటిని ఎలా మనం ఎరాడికేట్ చేయొచ్చు అనేది మాకు అర్థమైంది. దాని తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే అగ్రికల్చర్తో పనిచేస్తున్నప్పుడు మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు చాలా ముందుకు వచ్చి, సో మీరు ఒక టెక్నాలజీ బిల్డ్ చేశారు కదా, దీన్ని వ్యాలిడేట్ చేద్దాం, నిజంగా ఇది రైతులకు హెల్ప్ అవుతుందా లేదా. అంతే ఒకటి హైదరాబాద్లోనే కాకుండా డిస్ట్రిక్ట్స్లో, అంటే ఇప్పుడు ఎక్కువ పండించేది కాటన్ వరంగల్లో కాబట్టి వరంగల్లోనే చేద్దాం అని చెప్పేసి, లేకపోతే మనకి రెడ్ గ్రామ్ ఎక్కువ తాండూరులో, లేకపోతే గ్రౌండ్ నట్ ఎక్కువ మనకి పాలెంలో, లేకపోతే మనకి రైస్ ప్యాడీ ఎక్కువ నల్గొండలో అని చెప్పేసి ప్రతి పంటకి ఆల్మోస్ట్ ఒక 10 మంది పనిచేశారు 2 సంవత్సరాల వరకు అంతా. సో అదే కాకుండా మళ్ళీ దానికి మనకి ఎప్పుడైతే మళ్ళీ కొత్త మనము ఈ నాటేయడానికి లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి రైస్లో ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసినప్పుడు
మళ్ళీ అప్పుడు మనము మళ్ళీ నాబార్డ్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. సో ఇలా మీరు చూస్తే మా జర్నీలో ఆల్మోస్ట్ ఒక 100 మంది మాకు సపోర్ట్ ఇచ్చారు. మాకు ప్రతిసారి మేము ఏంటంటే పని చేస్తున్నప్పుడు మనకి ముందుకు వచ్చి చాలామంది సపోర్ట్ ఇవ్వడానికి వస్తున్నారు. వాళ్ళని తగ్గట్టు మనం ఏంటంటే చాలా వరకు మనకి ఏమవుతుందంటే మనం చేసే పనిలో మిగతా వినము. కానీ మేమేం చేసామంటే ప్రతి వాళ్ళు సపోర్ట్ ఇచ్చే మాకు ప్రతి వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఎలా మనము కరెక్ట్గా మనకు చేసే పనిలో ఎలా హెల్ప్ అవుతుంది మోస్ట్లీ పాజిటివ్గా మేము చూసి దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి మాకు చూస్తే కంపెనీస్, ఆర్గనైజేషన్స్, ఎగ్జాంపుల్ ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు చాలా కంపెనీస్ సిఎస్ఆర్ గ్రాంట్స్ ఇచ్చాయి. మాకు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కూడా ఇచ్చింది, డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చాయి. సో మాకు ఏంటంటే మా జర్నీలో చూస్తే ఇప్పుడు ఒక 100 మంది పైన మేము చేసే పని జనాలకు హెల్ప్ అవుతుంది, జనాల వరకు వెళ్ళాలి, జనాలు దీన్ని తీసుకోవాలి అనే ఉద్దేశంతో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. గ్రాంట్స్ రూపాన కానీ, లేకపోతే సిఎస్ఆర్ ఫండ్స్ రూపాన కానీ, లేకపోతే వాళ్ళ యొక్క రిసోర్స్ రూపాన కానీ చాలా కంపెనీస్ ముందుకు వచ్చి సాఫ్ట్వేర్ హెల్ప్ కూడా చేశాయి. మీరు బాగా చేస్తున్నారు కాబట్టి మీకు ఇలాంటి టెక్నాలజీ ఉంటే బాగుంటుంది అనేది. లేకపోతే చాలా వరకు ఏంటంటే ఈ పలానా వాళ్ళతో మీరు వర్క్ చేస్తే మీకు చెప్పగలుగుతారు ఎలా కరెక్ట్ చేయడానికి ఎలా. సో అలా డిఫరెంట్ వాళ్ళ హెల్ప్ ఉంది కాబట్టి మేము ఇంతవరకు రాగలిగాం. ఇవాళ ఒక డ్రోన్ ఒక అప్లికేషన్ నుంచి ఒక డ్రోన్ మల్టిపుల్ అప్లికేషన్స్కి వెళ్ళింది. దానివల్ల ఏంటంటే ఒకటే డ్రోన్ డిఫరెంట్ అప్లికేషన్స్ చేయగలుగుతున్నారు. సో దానివల్ల మనకి ఏంటిది వాళ్ళ స్ప్రేయింగ్ అనేది ఒకటి 6 నెలలు ఆర్ 8 నెలలు సంవత్సరంలో ఉండేది. ఇప్పుడు ఇదే డ్రోన్ 12 నెలలు వాడేటట్టు చేసాం. సో దానివల్ల బెటర్గా అవుతుంది వాడే వాళ్ళకి. సో అదే ఉద్దేశంతో మేము చూస్తున్నాం ప్రతిసారి. సో స్టార్టప్ చేసినప్పుడు మనకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనం మొహమాట పడతాం ఒకరితో వెళ్ళి మాట్లాడడం, లేదా ఒకరికి వెళ్ళి హెల్ప్ అడగడం. సో మేము చేసింది ఏంటంటే మేజర్లీ మేము ఫస్ట్ నుంచి అనుకున్నాం మాకు చాలా తక్కువ తెలుసు, వెళ్ళి జనాలతో మాట్లాడదాం, జనాలను అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారో చూసి అది తప్పైనా పర్లేదు కానీ ఒకసారి దాన్ని ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో ముందుకెళ్ళిందే. ఏ రోజు కూడా ఏంటంటే మాకే తెలుసు ఇదే ప్రోడక్ట్ లేకపోతే ఇదే చాలు అనే ఉద్దేశంతో ఎప్పుడూ లేదు. వండర్ఫుల్లీ పుట్ అండి. సో ఐ థింక్ కస్టమర్స్ ప్రాబ్లమ్స్ దగ్గర ఉంటేనే స్టార్ట్అప్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. సో Maroot is one such big example, and how Prem has said in this wonderfully put into in this interview. The last question I would want to ask is recently we have seen your pictures with the Honorable Prime Minister. So what are the awards and accolades which Maroot has got over the last 3-4 years which you want to share? And before ending, what is your future in terms of future plan, in terms of the future of drones, as well as the future strategy for Maroot to look into new applications? So I would request you to end with these two answers. One is the accolades and milestones which you feel you want to share. And Inkoti, what is the future of drones and Maroot drone strategy for this ecosystem? సో Maroot డ్రోన్స్కి చాలా రికగ్నిషన్స్, అవార్డ్స్ వచ్చాయండి. మనకి ఫోర్బ్స్ 30 మనం రికగ్నైజ్ చేశారు. తర్వాత నాస్కామ్ వాళ్ళు టెక్నాలజీ మనకి ఏఐ అండ్ డ్రోన్స్ మీద చాలా అవార్డ్స్ ఇచ్చారు. తర్వాత ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకి రికగ్నైజ్ చేశారు. అంతేకాకుండా మనకి ఏంటంటే చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మనకి రికగ్నైజ్ చేశారు. పర్డ్యూ యూనివర్సిటీ వాళ్ళు గ్రాంట్ ఇవ్వడం కానీ, మనకి యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్ గ్రాంట్స్ ఇవ్వడం, ఇలా చాలా సపోర్ట్ ఇచ్చారు. సో మనకి ఇప్పుడు చూస్తే మేము ఫస్ట్ నుంచి కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే మెంటాలిటీతో స్టార్ట్ చేశాము. అంతే సాల్వింగే కాకుండా దీన్ని ఒక ప్రోడక్ట్ లాగా చేసి దీని రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి దాన్ని అప్గ్రేడ్, దాని యొక్క తగ్గట్టు దానికి చేంజెస్ చేయడం అనేది కాన్స్టెంట్గా చేస్తున్నాము. సో ఇవాళ మేము అన్ని అప్లికేషన్స్లో మాకు అగ్రికల్చర్ అప్లికేషన్ అనేది అగ్రికల్చర్ డ్రోన్స్ అని బాగా వాడుతున్నారు. బికాజ్ నెలలు సంవత్సరాలు పోయే కొద్దీ సెక్టర్ ఓపెన్ చేస్తున్నాం. ఇండియాలో ఈ డ్రోన్ అనేది డిఫెన్స్, సివిలియన్ స్పేస్లో అగ్రికల్చర్ అనేది ప్రామినెంట్ అయింది. సో ఈవెన్చువల్లీ మేము ఏంటంటే డిఫరెంట్ అప్లికేషన్స్ తేపోతున్నాం. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్, దాని తర్వాత మళ్ళీ సివిలియన్ అగ్రికల్చరే కాకుండా మిగతా ఫైర్ ఫైటింగ్ అనుకోండి, తర్వాత కార్గో డ్రోన్స్, డ్రోన్ డెలివరీ. సో మేము ఇంకొకటి ఇప్పుడు జపనీస్ కంపెనీతో టైఅప్ అయ్యి ఎయిర్ ట్యాక్సీ అంటే 3 ప్యాసింజర్ ట్యాక్సీ కూడా లాంచ్ చేస్తున్నాము. ఇట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ రాబోతున్నాయి. సో యాజ్ అ డ్రోన్ అనేది మేము ఎలా చూస్తున్నామనంటే ఇది ఒక ప్లాట్ఫామ్, దాని నుంచి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేది మేము తేబోతున్నాము. సో ఇవాళ మా దగ్గర ఒక 5 అప్లికేషన్స్ ఉన్నాయి మనం వాడుతున్నారు. మనం ఇంకొన్ని అప్లికేషన్స్ తీసుకొస్తాము. సో మన మార్కెట్కి ఏదైతే తగ్గట్టు నీడ్ ఉందో దాని ప్రకారంగా మన అప్లికేషన్స్ అనేది లాంచ్ చేయబడుతుంది.
కానీ అగ్రికల్చర్ అనే సెక్టర్ మనం కంటిన్యూస్గా, బికాజ్ మనం ఏంటంటే చాలా పట్టు తెచ్చుకున్నాం అగ్రికల్చర్లో ఈ డ్రోన్స్ తోటి. అంటే పంటలో ఎక్కడైతే పెస్ట్ ఉందో, డిసీజ్ ఉందో ఐడెంటిఫై చేసి అక్కడే డ్రోన్ వాడితే దానివల్ల కెమికల్ యూసేజ్ కానీ, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పడే ఖర్చు కానీ, దాని తర్వాత పెస్ట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళ ఇన్కమ్ పెరిగి వాళ్ళ ఇన్కమ్ డబుల్ అయ్యి, ఏదో గవర్నమెంట్ అనుకుంటుందో డబుల్ ది ఇన్కమ్ చేయాలి ఫార్మర్కి అనేది ఉద్దేశంతో చూస్తున్నాం. కాబట్టి మన కాన్స్టెంట్గా మనం ఏంటంటే ఈ టెక్నాలజీ ఎలా హెల్ప్ అవుతుంది రైతులకైనా కానీ మనం ఎంచుకున్న ప్రాబ్లమ్స్ ఏంటన్నా అనే ఉద్దేశంతో చూసి మరి ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అనేది తేబోతున్నాము. కానీ ఇవాళ మన ప్రోడక్ట్ అగ్రికల్చర్ డ్రోన్ ఎక్కువ వాడుతున్నారు. అండ్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ కూడా ఇవి ట్రాక్టర్ లాగా ఎలా అయితే మీరు 10-15 సంవత్సరాల్లో చూస్తున్నారు 10 లక్షల ట్రాక్టర్లు కొంటున్నారో, అలానే ఇంకొక 5 సంవత్సరాల్లో ఒక 5-10 లక్షల డ్రోన్స్ మార్కెట్లో వస్తాయి. దాంట్లో అట్లీస్ట్ ఒక 10-15% డ్రోన్స్ మనవి ఉండాలి అనే ఉద్దేశంతో చూస్తున్నాం. సో ఈ డ్రోన్స్ మీరు చూసిన డిఫరెంట్ అప్లికేషన్ డ్రోన్స్ అన్నీ కస్టమైజ్గా డిజైన్ చేయబడింది మన నుంచి. ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంతా చేయబడింది మనకి. కానీ కాంపనెంట్స్ లైక్ అయితే బ్యాటరీ, మోటార్లు, సడన్ ఎలక్ట్రానిక్స్ కాంపనెంట్స్ అన్ని డిఫరెంట్ కంట్రీస్ చేయబడుతుంది. చైనా, తైవాన్, ఇజ్రాయెల్, యూఎస్ నుంచి తెస్తున్నాము. బికాజ్ ఈ ఇండస్ట్రీ అనేది చాలా చిన్నది, ఇప్పుడు ఇంకా కొత్తగా స్టార్ట్ అయింది. కాబట్టి మనకి ఏంటంటే మన డిజైన్ ప్రకారంగా మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అన్ని తెచ్చి మనం బిల్డ్ చేసి అసెంబుల్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం ఇండియాలో. ఈవెన్చువల్లీ 1-2 సంవత్సరాల తర్వాత ఎట్లయితే ఆటోమొబైల్ మనకి అన్ని కాంపోనెంట్స్ ఇండియాలో దొరుకుతుంది కదా, అలానే చాలామంది ట్రై చేస్తున్నారు మోటార్లు చేయడం కానీ, బ్యాటరీస్ చేయడం కానీ, లైక్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఇండియాలో చేయడానికి అని చెప్పేసి. సో మేము మేజర్లీ మా ఫోకస్ అంతా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్. దీంతో ఎలా సాల్వ్ చేస్తాము, మనకి కరెక్ట్ దానికి తగ్గట్టు కావాల్సిన కాంపోనెంట్ ఇండియాలో దొరికినా అవుట్సైడ్ ఇండియాలో దొరికినా తెప్పించి మన డిజైన్ ప్రకారంగా దాన్ని బిల్డ్ చేసి అండ్ యూజర్స్కి, కస్టమర్స్కి ఇవ్వాలనే ఉద్దేశంతో చూస్తున్నాం. Thank you, Prem, for this wonderful interview and time. As you've seen recently, I think Prem ki oka patent kuda grant ayindi from the Indian Patent Office. Yeah. So adi oka chala it speaks about his innovative work. So ee interview dwara manam key takeaways చూసాం. Any startup to become successful, one major problem statement being close to the customers, having partners and the stakeholders, and identifying these problems will really take and make them very successful. So I wish Prem all the very best, and soon I think this today the drone man from Telangana will become the drone man one day of the world, and I'm sure that we'll have more new applications and more technology will be taking into a new dimensions, and I think sky is the limit for Prem as well as the entire team of Marut. So all the best from Hans India, and thank you so much for your time. Thank and you. Wonderful meeting you, Prem. All the best. Thank you.